ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. జూన్ మాసానికి సంబంధించి 12 రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సార్, వృషభ రాశి వారికి మనం చూసుకుంటే జూన్ మాసానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? సో ఉషా గారు, రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా సుప్రభాత సేవ పంచాంగ శ్రవణం నుంచి స్టార్ట్ చేస్తారనమాట. మన రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన గుళ్ళల్లో కానివ్వండి, ఈవెన్ ఉగాది కూడా కానివ్వండి, మనకి పబ్లిక్గా అందరికీ చెప్పేవాళ్ళు అండి రాశి ఫలాలు ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి. ఇది ఇప్పటి నుంచి వస్తుంది, అనాదిగా వస్తున్నది మన ఆచారం అండి. దీనివల్ల మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్కడ పాజిటివ్గా ఉంది, ఎక్కడ నెగిటివ్గా ఉంది, ఏ విషయంలో మనకు ఆటంకాలు వస్తాయి, ఏ విషయంలో పాజిటివ్గా ఉందని మనకు తెలిసిపోతుంది ముందుగానే. దాని అనుగుణంగా మనం సెన్సిటివ్ అయిపోయి ముందుగానే ప్లాన్ చేసుకొని మన జీవితాన్ని హ్యాపీగా చేయొచ్చండి. అట్ ద ఎండ్ మనం ఏ చేయాలన్నా ధర్మార్థ కామ మోక్షాలు, ధనాన్ని సంపాదించిన ఉద్యోగంలో చేయాలన్నా కానీ దాంట్లో ప్రతి దాంట్లో నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయండి. వాటిని ఓవర్కమ్ అయ్యేసి జీవితాన్ని ఏమంటారంటే ఎఫర్ట్లెస్ జర్నీ చాలా చక్కగా హ్యాపీగా జరపడానికి సంబంధించి జ్యోతిష శాస్త్రం మనకి ఒక విశేషమైన జ్ఞానాన్ని మనకి ఇస్తుందండి. అందులో భాగంగా మనం జూన్ మంత్ 2024 మనం రాశి ఫలాలు చూద్దాం. సో వృషభ రాశి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ప్లానెటరీ పొజిషన్ చూద్దామండి, గ్రహ స్థితి ఎలా ఉందనేది. సన్ వచ్చేటప్పటికి 15th తర్వాత మనకి మిథున రాశిలోకి వెళ్తున్నారు. ఆ మోరార్లెస్ అదే టైంలో ఒక డే ముందుగా బుధుడు కూడాను మనకి మిథున రాశిలోకి వెళ్తున్నారండి. శుక్రుడు కూడాను మిథున రాశిలోకి వెళ్తున్నారు 12th. అదే 12, 14, 15 తారీఖుల్లో ప్లానెట్స్ 3 ప్లానెట్స్ మనకి చేంజెస్ అవుతున్నాయి వృషభ రాశి వాళ్ళకి. ఇది కాకుండా ఈ మంత్ చాలా వీళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా ప్లానెటరీ చేంజెస్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా మనం చూసుకుంటే. తర్వాత మార్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ నుంచి వీళ్ళకి జూన్ అంతా వాళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారని మనం చెప్పుకోవాలన్నమాట. దీనివల్ల మనకి ఎలా ఉంటుందంటేనండి, మనకి సూర్యుడు వచ్చేటప్పటికి స్థాన నాశం. ఓకే, వాళ్ళకి ఒక పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ కానీ కీర్తి ప్రదేశాలు కానీ ఇలాంటి గౌరవ మర్యాదలు కానీ పోయే అవకాశాన్ని సూర్యుడు వాళ్ళకి ఇస్తున్నారండి. కానీ అదే సూర్యుడు వచ్చేటప్పటికి 15 తర్వాత వాళ్ళకి ధనం చేకూరుస్తూ ఉన్నారండి. తర్వాత మార్స్ వచ్చేటప్పటికి రోగాలను కలిగిస్తూ ఉన్నాడు, కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉందని చెప్పాలండి మనకి. తర్వాత వచ్చేటప్పటికి బుధుడు ఏమని చెప్తుంటే అర్ధక్షయం, ధనాన్ని కోల్పోయేలాగా చేస్తూ ఉంటాడు ఫస్ట్ 10 days అండి. తర్వాత వచ్చేటప్పటికి అదే బుధుడు ధనాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట. ఫస్ట్ 15 days వాళ్ళకి ధనం ఎక్కువగా ఖర్చు పెట్టడం నష్టంగా ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి అఖిల విషయ భోగం, ఎన్ని పనుల్లోనూ చాలా కంఫర్ట్గా లగ్జరీగా ఉంటారండి ఈ మంత్ అంతా వాళ్ళు వచ్చేటప్పుడు శుక్రుడు. తర్వాత అదే శుక్రుడు 15 days తర్వాత ఎలా ఉంటుందంటే పర్టికులర్ 12th day నుంచి విత్త సిద్ధి, అనుకున్న పనికి డబ్బులు రావటం కానీ, వాళ్ళకి ఏదైనా సహాయంగా ఉండే సహాయం రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనకి శుక్రుడు ఇస్తారండి. మనకు వచ్చేటప్పటికి రవి మనకు గోచార ప్రకారంగా వాళ్ళకి చూస్తుంటే ఎలా ఉందంటే అండి, శరీరంలో బాధ, మనసులో బాధ ఎక్కువగా ఉంటాయండి. ఏదో ఒక విషయంలో పని అవుతుందా లేదా అని చెప్పేసి చాలా సంకోచంగా ఉంటారు. టయానికి భోజనం అయితే చేయరు. బంధుమిత్రులతో అనవసరంగా గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉందండి. అలసట ఉండటం, ధన నష్టము, కోపము, అధికంగా ఆందోళన చెందటం, రోగము, ఏదో ఒక తెలియని అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఫస్ట్ 15 days ఉంటారండి. తర్వాత వచ్చేటప్పుడు కూడాను వీళ్ళకి ఇంకా అలానే సిచ్యువేషన్ కంటిన్యూ ఉంటుంది. వీళ్ళకి నీచ బుద్ధిగా ఎక్కువ ఉండటం, దుర్మార్గులతో దుష్టులతో సహవాసం ఎక్కువ చేయటము, తర్వాత తలనొప్పి ఎక్కువగా వాళ్ళకి రావటము, తర్వాత బాడీలో హీట్ రావటం, ధన నష్టము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. మిత్రులతోటి, బంధువులతోటి వాళ్ళు శత్రుత్వాన్ని పెంచుకొని ఉంటారు. టోటల్గా ఈ మంత్ అంతా వీళ్ళకి సన్ మంచి పొజిషన్లో లేదు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి శుక్రుడి కనుక మనం చూసుకుంటే జన్మరాశిలో ఉండటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ధనలాభం ఉంటుంది, మనస్సౌక్యంగా ఉంటుంది, వేరే స్త్రీలతో మంచి కోఆపరేషన్ సపోర్ట్ వీళ్ళకి ఉంటుంది, చేసే పనుల వల్ల ధనలాభం బాగుంటుంది, నూతనంగా వస్తువులు కొనటం, వాహనాలు కొనటం వంటి ఉంటుంది. తర్వాత విద్యార్థులకు కానివ్వండి వాటి విషయాలు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మనం అనుకున్న పనులన్నీ పూర్తిగా చక్కగా చేస్తారు. ఒక పక్క సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉండటంతో కొంచెం బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత 15 days తర్వాత వీళ్ళకి ఆ పర్టికులర్గా 12th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే స్త్రీలతో ఆనందంగా గడపటము, కీర్తి ప్రతిష్టలు, శరీరంగా సౌఖ్యంగా ఉండటము, వస్త్రలాభం ఉండటము, ఆర్థికంగా బహుమతులు అందుకోవటము, కుటుంబం వృద్ధి, సుఖ దుఃఖాలు, తర్వాత ధనలాభం, ఇవన్నీ చూపిస్తూ ఉందన్నమాట. టోటల్గా శుక్రుడు వీళ్ళకి చాలా మంచిని కలగజేస్తున్నాడు అని మనం చెప్పుకోవాలండి. తర్వాత మార్స్ వచ్చేటప్పటికి
వీళ్ళకి 12th హౌస్లో ఉండటం వల్ల ఒక్కటి బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు ఎవరన్నా కానీ ఫారిన్ వెళ్ళాలనుకున్నా కానివ్వండి వాళ్ళకి ఆ విషయాలు కొంచెం ప్రాఫిట్లు ధనం అయితే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా వీళ్ళకి కూడాను ధన నష్టాన్ని, శరీరంలో కొంచెం రోగాలని వచ్చే అవకాశం ఎక్కువ ఉండటం, వేడి కావటము, తర్వాత స్త్రీలతో వివాదము, గొడవలు ఇవన్నీ అవకాశం కనిపిస్తూ ఉందండి. మనం కనుక ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఒక శుక్రుడు అక్కడే వాళ్ళకి కొంచెం బాగా కంఫర్టబుల్గా ఉన్నారు, మిగతా 2 ప్లానెట్స్ వాళ్ళకంతా కంఫర్టబుల్గా లేవు. ఓవరాల్గా మనం చూసుకుంటే వాళ్ళకి 40 to 50% కొంచెం బాగుంది, మిగతా 50% వాళ్ళకి బాగలేదని చెప్పేసి మనం అనుకోవాలండి. అందుకని చెప్పేసి ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం టైం ఉందండి. మనం కనుక అంగగోచారం కనుక చూసుకుంటే నక్షత్రం వైజు కృతికా నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే ఐశ్వర్యము, విదేశాలలో అనుకుంటే వాళ్ళకి లాభము, సంపద, ధనము, మంచి భోజనము ఇవన్నీ వాళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి బాగుందని చెప్పుకోవాలన్నమాట. అదే రోహిణీ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ఏదో ఒక పని చేస్తే ఆ పనిలో వాళ్ళకి విజయం రాకపోవటం, తర్వాత ఫియర్ ఆఫ్ డెత్, ఏదో అనుకునే విధంగా చావు వల్ల భయం రావటము, కష్టం రావటం, తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశం వీళ్ళకి కూడా ఎక్కువగా ఉంది. అదే బుధుడు వచ్చేటప్పుడు వీళ్ళకి సౌఖ్యంగాను, సంపద, ధనలాభాన్ని సూచిస్తూ ఉన్నారు. తర్వాత వీనస్ వచ్చేటప్పటికి మంచి భోజనం చేస్తూ ఉంటారనమాట. బట్ ఓవరాల్గా రోహిణీ నక్షత్రం వాళ్ళకి చావు అనే భయం ఒకటి, ఏదైనా పని చేస్తే ఆ పనిలో లాభం రాకపోవటం కనిపిస్తూ ఉంది, మిగతా విషయాలన్నీ బాగుంది. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను ఐశ్వర్యం కలిగే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత అనవసరంగా ఎక్కడో భయపడుతూ టెన్షన్ పడితే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత ఏదైనా పని అనుకుంటే అనుకున్న పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత ఇది మార్స్ వచ్చేటప్పటికి క్షేమాన్ని కలిగిస్తూ ఉంటారు. ఓవరాల్గా అంటే కష్టాలైతే ఉంటాయి కానీ ఓవరాల్గా క్షేమంగా ఉంటారు, అందరూ సౌఖ్యంగా ఎక్కువ ఉంటారు, సంపదలు వచ్చేస్తాయి, ధనలాభాన్ని కలిగిస్తారనమాట. తర్వాత శుక్రుడు వచ్చేటప్పుడు వీళ్ళకి నాశనాన్ని తర్వాత ఎక్కువ కలిగిస్తున్నారు. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి మెంటల్గా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరికి మృగశిర నక్షత్రం వాళ్ళకి కేర్ఫుల్గా ఉండాలి. అలా అని భయపడని అవసరం లేదు, ఓవరాల్గా క్షేమంగా ఉంటారని మనం చెప్పుకోవాలి. ఇది వచ్చేటప్పుడు కృతిగా రోహిణీ నక్షత్రం వృషభ రాశికి సంబంధించిన వాళ్ళ యొక్క ఫలితాలు. సో మీరు అన్నట్టుగానే ఎవరైనా సరే ఈ జూన్ మాసానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసినప్పుడు కావచ్చు, లేదంటే ఫ్యూచర్కి సంబంధించి కావచ్చు, జాతక రీత్యా ఒకసారి ఏ విధంగా ఉందో మా రాశికి ఏదన్నా ఉంటే సరి చేసుకుందాం, యజ్ఞాల త్రూ, హోమాల త్రూ మేము సరి చేసుకునే అవకాశం ఉందని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి అలా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలంటే తీసుకునే అవకాశం ఉందా సార్? మనకి ఉషాగా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే మనకి వేదిక్ ఆస్ట్రాలజీ మన మహర్షులు అంతా జ్ఞానాన్ని ఇచ్చేసారండి. అది తెలుసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ప్రతికి ధర్మార్థ కామ మోక్షాలు ఉంటాయండి. మనం పుట్టిన తర్వాత వీటిని సాధించడమే మన పని. ఓకే, పురుషార్థాలు అంటారు. ఒక మనిషి జన్మెత్తిన తర్వాత ఇవి సాధించడం ఏదో ఒక ప్రతి ఒక్కరికి అవి ఉండాలి ఉంటాయండి. అయితే అవి అంత ఈజీగా రాండి, వాటికి ఛాలెంజెస్ ఉంటాయండి. ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఏం చేయాలని మన మహర్షులు మన వేదాల్లో మంత్రాల రూపాలు అన్నీ పెట్టేశారండి. అది ఆస్ట్రాలజీ మనకు చూపిస్తుంది. అందుకని జ్యోతిష్యం శాస్త్రం అంటారు, చూపిస్తుంది ఎలా వెళ్ళాలనేది. ఈ శాస్త్రం యొక్క ఇంత గొప్పదని అందరూ తెలుసుకోవాలి. అందుకని చెప్పేసి మనం ఒక చిన్న కోర్స్ చేసాం, ఒక 15 days 21 days కోర్సులోనే వాళ్ళకి అట్లీస్ట్ హోలిస్ట్గా వేదిక్ ఆస్ట్రాలజీ ఏంటి ఎలా అలా అని చెప్పేసి వాళ్ళకి తెలుసుకోగలుగుతారు. లక్కీగా కొంతమంది మన బ్యాచ్లో పూర్వకాల స్టూడెంట్స్ వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు హెల్ప్ కూడా చేస్తున్నారు. ఆస్ట్రాలజీ ఇంకా ఏమేమి చేయాలి, రీసెర్చ్ లాగా సాఫ్ట్వేర్ ఏమైనా డిజైన్ చేయడం కానీ ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. అదొక ఆనందం. సో దీన్ని ఈ కోర్స్ని ఈ అవకాశాన్ని ఆథెంటిక్గా మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని హోలిస్టిక్గా నేర్చుకునే అవకాశం మనం ఒకటిస్తున్నాం. రెండోది వచ్చేటప్పటికి ఇండివిజువల్గా కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆస్ట్రాలజికల్గా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి గైడెన్స్ ఇవ్వచ్చు, ఇది ఒకటి. మూడోది రీసెంట్గా నేను ఇక్కడికి వచ్చిన ఈ 6 నెలల్లో కొంతమంది ఏంటంటే వాళ్ళ జాతకంలో చాలా బాగుంటాయి, మంచి మంచి దశలు ఉంటాయి, కానీ అయ్యో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చాలా ఎక్కడో లాక్ అయిపోయి ఉంటారండి లైఫ్లో. సో రీసెంట్ కూడాను ఒకటి ఇలానే ఇష్యూ వచ్చింది. వాళ్ళకి పాపకు 28 years, వాళ్ళ ఫాదర్ అమ్మ ఫోన్ చేసి తగేట్ చేశారు ఫోన్లో. సో ఎలా అంటే కొద్ది గొప్ప వాళ్ళకి డబ్బులు కూడా ఉన్నాయి, ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఈ మైండ్ అంతా ఏదేదో చేసేసి పెళ్ళంటే వద్దంటుంది, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుంది, నాకు మీరు పేరెంట్స్ కాదంటుంది, నాకు అదే పైన ఈ టైపు సిచ్యువేషన్ అండి. కానీ జాతకం చూస్తే ఆ అమ్మాయికి 4 రకాల రాజాయోగాలు ఉన్నాయి. సో ఇలాంటి విషయాలు మనకు వచ్చినప్పుడు మనం వాటిని వేదిక ప్రకారంగాను మనకి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, ఇలాంటి వాటిలో ఎక్కడైనా కనుక ఫేస్ చేస్తుంటే మనకి కనెక్ట్ అయితే కనుక మనం వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతక రీత్యా కనుక మీరు ఒకవేళ సొల్యూషన్ కావాలి అనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా సురేష్ గారు అయితే అవైలబుల్గా ఉంటారు. అండ్ దాంతోపాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కోర్స్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, సురేష్ గారి అపాయింట్మెంట్ మీకు కనుక కావాలి అనుకున్నా
కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఎస్పెషల్లీ కనకదార హోమం ఎప్పటికీ ప్రతి మంత్ ఉంటూనే ఉంటుంది. కనకదార హోమంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్న ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాటికి సొల్యూషన్ కావాలి అనుకుంటున్నారు, డబ్బు నిలబడట్లేదో వాళ్ళందరికీ కనకదార హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.